శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము కుజుడు రాశి పరివర్తన 11 మే 2026 రోజున జరగబోతుంది. ఇది కుజుడు మీన రాశి నుంచి మేష రాశి లోపల వెళ్ళబోతున్నాడు. జలతత్వ రాశి నుంచి అగ్నితత్వ రాశి లోపల కుజుడు వెళ్ళబోతున్నాడు. సో దీని ప్రభావం ప్రతి ఒక్క రాశి పైన డిఫరెంట్గా అయితే ఉంటుంది. కానీ ఇక్కడ కుజుడు మూల త్రికోణ రాశి స్వరాశిలో ఉండడం వల్ల కుజుడికి బలం రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ పెరుగుతుంది. సామాన్యంగా కనుక మీరు చూసుకున్నట్లయితే కుజ బలం ఏంటంటే ఒక వ్యక్తి లోపల ఉండే బలం ఏదైతే ఉందో ఎనర్జీ, ఈ ఎనర్జీ సమ్ టైం దృష్టి నుంచి బయటపడుతుంది, కొన్నిసార్లు చేతుల ద్వారా బయటపడుతుంది, మనం చేసే పని బలం ద్వారా, కొందరికి వాక్కు ద్వారా బయటపడుతుంటది. అంటే డిఫరెంట్గా అది బయటకైతే వెళ్తుంటది ఎనర్జీ. సో ఈ ఎనర్జీ రాబోయే రోజుల్లో ప్రబలం పెరగబోతుంది. రాబోయే రోజుల్లో చాలా మంది ఎక్కువ మాట్లాడతారు, చాలా మంది సెల్ఫ్ లోపల చాలా ఎక్కువ ఆలోచించుతుంటారు. సెల్ఫిష్నెస్ అంటాం కూడా ఉంది, అది రాబోయే రోజుల్లో చాలా ఎక్కువ పెరగబోతుంది. ఈ కుజుడు దానికి సంబంధించిన కారకుడు అవుతాడు. ఒక వ్యక్తి దగ్గర నుంచి అది దోచుకోవడం ఏదైతే ఆలోచన ఉందో, ఎవరైతే దోచుకుంటారో దాని వెనకాల కావాల్సిన శక్తి ఏదైతే ఉందో ఎనర్జీ, అది కుజుడు. ఎనర్జీ ఒక ఎనర్జీ ఉంది, దాన్ని మీరు ఏ ప్రకారంగా కూడా యూజ్ చేసుకోగలుగుతారు. అది మంచి కూడా ఉపయోగం అవుద్ది, చెడు కూడా ఉపయోగం అవుద్ది. కుజుడు వెపన్, కుజుడు ఒక వెపన్. ఈ వెపన్ ద్వారా మీరు పబ్లిక్కి సెక్యూరిటీ ఇవ్వగలుగుతారు, ఈ వెపన్ ద్వారా పబ్లిక్ లోపల మీరు హత్య కూడా చేయగలుగుతారు. అంటే డిపెండ్ ఆన్ దాట్ యువర్ యూజ్, యువర్ మైండ్ సెట్. సో ఎనర్జీస్ వెరీ డిఫరెన్సెస్. ఎనర్జీ ద్వారా మీరు ఏదైనా చేసుకోగలుగుతారు. అందుకే రాబోయే రోజుల్లో కుజుడు రాశి పరివర్తన చేసేటప్పుడు ప్రతిసారి ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ మారుతూ ఉంటుంది, ఎనర్జీది ఫార్మేషన్ చేంజ్ అవుతూ ఉంటుంది. కొందరు ఎనర్జీని మెడిటేషన్ ద్వారా కుండలిని జాగరణ చేసుకుంటారు, కొందరు ఆ ఎనర్జీని ద్వారానే పతనానికి వెళ్తుంటారు. మీకు అర్థమైంది. సో చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే ఈ ఎనర్జీ చాలా ఇంపార్టెంట్. కుజుడు ఎనర్జీ కారకుడు, ఉత్సాహకారకుడు, బలకారకుడు. కుజుడు బ్లడ్ రక్త కారకుడు. అలాగే ఈ కుజుడు కనుక చూసుకున్నట్లయితే మీ కులదేవత కారకుడు కూడా కుజుడే అవుతాడు. విశేషంగా ఈ కుజుడు నెగటివ్ ఇంపాక్ట్ ఇచ్చేటప్పుడు యాక్సిడెంట్స్ కావచ్చు, లేకపోతే ఇంజురీ కావచ్చు, సర్జరీ కావచ్చు, ఇలాంటివి చేస్తూ ఉంటాడు. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మనం ఏ తప్పు చేయకపోయినా మన పైన ప్రాబ్లమ్స్ వస్తాయి. అది ఇలాంటి కాదు, ఫిజికల్గా వస్తుంది. మనం ఏం చేయలేదు, ఎవరు రోడ్డు పైన వెళ్తున్నారు, మనం వచ్చి గుద్ది వెళ్ళారు. మనం పక్క నుంచే బాగానే వెళ్తున్నాం, కానీ మనల్ని ఎవరో వచ్చి గుద్ది వెళ్ళారు. అది అలా అవుతూ ఉంటుంది. సో కుజుడిది ట్రాన్స్ఫర్మేషన్ చాలా ఎనర్జీ ఇంపార్టెంట్. రాబోయే రోజుల్లో ఈ కుజుడికి సపోర్ట్గా కేతు ఉండబోతున్నాడు. సో ఈ కుజుడు నక్షత్రం చూసుకున్నట్లయితే కేతు నక్షత్రంలో ఉండబోతున్నాడు, శుక్రుడు నక్షత్రంలో ఉండబోతున్నాడు, సూర్య నక్షత్రం మొదటి చరణం వరకు ఉండబోతున్నాడు. సో ఎప్పుడైతే ఈ కుజుడు శుక్రుడికి సంబంధించిన నక్షత్రంలో వస్తాడో అప్పుడు కొద్దిగా పబ్లిక్ లోపల మహిళలకి, ఆడవాళ్ళకి సంబంధించే విషయాల్లో కొద్దిగా నెగటివ్ ఎక్కువ ఇదవుతుంది. అని కేతు నక్షత్రంలో ఎప్పుడైతే కుజుడు ఉంటాడో అంటే ఉండే వరకు ఆ సమయకాలం లోపల కొద్ది జాగ్రత్తగా ఆధ్యాత్మిక విషయాల పట్ల చాలా ఎక్కువ కుతూహల ప్రతి ఒక్క వ్యక్తికి పెరుగుతూనే ఉంటుంటుంది. కానీ నిజమైన ఆధ్యాత్మిక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు సామాజిక పరంగా అంత నేను ఆధ్యాత్మిక వ్యక్తిని ఎక్కువ ప్రపంచాన్ని చూపించుకోరు. కానీ ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ చూసుకున్నట్లయితే పబ్లిక్ అందరు, కస్టమర్స్ అందరు ఆన్లైన్ లోపల ఉండడం వల్ల అది కూడా ఇప్పుడు తప్పని మనం అనిపించట్లేదు. సో ఎవ్రీవన్ డిపెండ్ ఆన్ పరిస్థితి అనుసారంగా అన్ని నడుస్తున్నాయి. మీ రాశికి ఈ కుజుడి ప్రభావం ఏ ప్రకారంగా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కానీ ఇది నేను చెప్పబోయే విషయాల లోపల ఒక విషయం తెలుసుకోండి. మీ జాతకంలో మేషరాశి, సింహరాశి, ధనుస రాశి లోపల విశేషంగా పాప గ్రహాలు, క్రూర గ్రహాలు ఉన్నట్లయితే కుజుడు కావచ్చు, శని కావచ్చు, సూర్యుడు కావచ్చు, రాహు కేతు ఉన్నట్లయితే ఈ గోచర సమయకాలం లోపల కొద్ది మీకు నెగటివ్ ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇప్పుడు దీని ప్రభావం మీ రాశికి ఎలా ఉండబోతుంది చూసుకోండి. కన్యారాశి. కన్యారాశి వారి కనుక చూసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో కుజుడు మీ రాశి నుంచి అష్టమ స్థానంలో గోచరం జరగబోతుంది. తృతీయాధిపతి అలాగే అష్టమాధిపతి అష్టమ స్థానంలో గోచరం ఉండడం వల్ల కన్యారాశి వారికి రాబోయే రోజుల్లో కొన్ని ముఖ్యమైన విషయాల్లో ముఖ్యమైన జాగ్రత్తలు తప్పకుండా వహించాలి. ఏ ప్రకారంగా చూసుకున్నా కూడా హెల్త్కి సంబంధించి కొద్దిగా కూడా ఏదైనా ప్రాబ్లం మీకు అనిపించినట్లయితే, విశేషంగా బీపీ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో, అలాగే కొలెస్ట్రాల్స్ ఎవరికైతే చాలా బాడీలో ఎక్కువ పెరిగిందో అలాంటి వారికి చాలా జాగ్రత్తగా ఉండండి. టెన్షన్ అస్సలు తీసుకోకండి, మరి అంత మీలో మీరు గులుక్కోకండి, మీలో మీరు అంత మాట్లాడుకోకండి. ప్రతి విషయాన్ని అంత సీరియస్గా అయ్యి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏదైతే జరగాలో అది 100% జరుగుతుంది.
కానీ మీరు అనుకున్నట్టే జరగాలి, అది ఇలాగే ఉండాలి అస్సలు అనుకోకండి. ఎందుకంటే మీరు ఎలా అయితే డిసిప్లిన్‌లో ఉన్నారో అందరూ మీలా అలా ఉండరు. అందరూ మీలా అలా అస్సలు ఉండరు. ఎందుకని తెలుసుకోండి. ప్రపంచం లోపల భిన్నత్వం ఏదైతే ఉందో, డిఫరెన్సెస్ ఏదైతే ఉందో ఇది ప్రపంచానికి గుర్తింపు. అన్నీ ఒకేలా ఉంటే అసలు డిఫరెన్సెస్ ఎలా చూడగలుగుతారు మనము. అందుకే అందరు మనలా ఎప్పుడు ఉండరు. మనలా అందరూ ఉండాలని ఎప్పుడు మనం అనుకోకూడదు. ఇది మైండ్‌లో పెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం. ఎందుకంటే రాబోయే రోజుల్లో అవుతదని తెలుసుకోండి మీరు. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది తప్ప అన్నీ అవుతాయి. అది తప్ప అన్నీ అవుతాయి. దానివల్ల కోపం చాలా పెరుగుతది. ఈ కోపం చాలా పెరగడం వల్ల టెంపర్ ఔట్ అవుతది. టెంపర్ ఔట్ అవుద్ది. సో, కోపం ఎక్కువ పెరిగిన తర్వాత బీపీ పెరుగుద్ది. బీపీ పెరిగిన తర్వాత ఆటోమేటిక్‌గా అన్ని బాడీ లోపల చేంజెస్ చాలా ఎక్కువ అవుతుంటాయి. దీనివల్ల హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వడం కూడా అవుతది. సో, చెప్పాల్సిందేంటంటే ఇది ఇలాగే ఉండాలి, అది అలాగే జరగాలి, నేను అనుకున్నట్టే జరగాలని అస్సలు అనుకోకండి. ఏదైతే జరుగుతుందో శివ ఇచ్ఛ అనుకొని ఉండండి తప్ప, అది నేను చెప్పినట్టే జరగాలి, అది మైండ్‌లోంచి ముందుగా మీరు తీసుకోండి. డాక్టర్ మీకేదైనా చెప్పినట్లయితే ముందు నుంచెల్లి ఆపరేషన్, సర్జరీ లాంటివి అవి తప్పకుండా రాబోయే రోజుల్లో చేసుకోండి. ఇబ్బందేం లేదు. చేసుకున్నా కూడా అంత క్యూర్ అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఎవరి ఆర్థిక వ్యవహారాల లోపల గ్యారంటీగా ఉండకండి. ఎవరి ఆర్థిక వ్యవహారాల లోపల గ్యారంటీగా ఉండకండి. అండ్ ఇంకో విషయం తెలుసుకోండి, నిద్ర చక్కగా చేయండి. సరైన టైం పనుకోండి. రాత్రి తొందరగా భోజనం చేయండి, తొందరగా పనుకోండి. రాత్రి ఎక్కువ సేపు మొబైల్ చూసుకొని అస్సలు ఉండకండి. రాత్రి ఎక్కువ సేపు నేను ఇలాంటోన్ని, నేను అలాంటోన్ని, నా దగ్గర ఇది ఉంది, అది ఉంది, నేను ఇది చేయగలుగుతాను, అవి ఎవరితో చెప్పుకోకండి. ఏదైనా ఉన్నట్లయితే తెల్లారి చూద్దాం. అలాంటి రాత్రి అస్సలు ప్రయత్నాలు చేయకండి. కుజుడిది 4వ దృష్టి ఏకాదశ స్థానం పైన ఉంది. మీకు ఒక మాట చెప్పాం. సమ్ టైమ్ మనకి ఇష్టం లేని కొన్ని పరిస్థితులు వస్తాయి, కొన్ని జరుగుతాయి. అలాంటి టైం లోపల మనకి అది అనుకుంది అవుద్దా అవ్వదా అని ఒక భయం ఉంటుంది. మీరు అనుకునే అవుతాయి, కానీ మీరు అనుకునే అవుతాయని మీరు అనుకోకండి. ఏమని చెప్తున్నా మళ్ళీ వినండి. మీరు అనుకున్నవి అవుతాయి, కానీ మీరు అనుకునే అవుతాయని మీరు అనుకోకండి. దాని పట్ల త్యాగ ప్రవృత్తి భావన పెట్టుకోండి, అది బాగా అవుతుంది. మీకు సడన్లీ అవుతాయి. అలా ఇలా కూడా కావు, సడన్లీ వస్తాయి. మీకు రాబోయే రోజుల్లో కొన్ని జరుగుతాయి, సడన్లీ వస్తాయి, సడన్లీ అవుతాయి. చక్కగానే అవుతాయి, బాగానే అవుతాయి, అంత కంగారు పడకండి. కుజుడిది 7వ దృష్టి 2వ భావం పైన ఉండబోతుంది. కేతు నక్షత్రంలో కుజుడు ఎప్పుడైతే ఉంటాడో ఫుడ్ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఫుడ్ ఇన్ఫెక్షన్ అంటే తెలుసా? సద్ది పదార్థాలు ఉంటాయి. నిన్న వండిన పదార్థాలు ఈరోజు మార్నింగ్ తినడం, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటుంటారు చాలామంది. అవి రాబోయే రోజుల్లో అవాయిడ్ చేయండి. ఫుడ్ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం రాబోయే రోజుల్లో కనపడుతుంది. మసాలా పదార్థాలు అస్సలు తినకండి. నాన్ వెజ్ తినే వాళ్ళైతే దాన్ని మానేయండి. అని ఎంత సాత్వికంగా ఆకుకూరగాయలు, ఫ్రెష్ ఫుడ్ ఏదైతే ఉందో అది తీసుకోవడానికి మీరు ప్రయత్నించండి. అండ్ ఇంకో విషయం, మీ ప్రాపర్టీ ఏదైనా రావాల్సింది కనుక మీకు ఉన్నట్లయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాని పట్ల అంతా బలవంతం చేయకండి. అండ్ రాబోయే రోజుల్లో కుటుంబ పరిస్థితి లోపల కొద్దిగా ఎక్కువ అరవకండి, ఎక్కువ మాట్లాడకండి. నాదే చెల్లాలి, నాదే జరగాలని అస్సలు పెట్టుకోకండి. కుజుడిది 8వ దృష్టి 3య స్థానం పైన ఉండడం వల్ల ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేస్తూనే ఉండండి. కానీ ఇదే జరుగుద్దని ఫిక్స్ కాకండి. మీరు మీరు కొట్టే బాల్ లోపల ఏదో ఒక బాల్ తప్పకుండా 4 అవుతుంది, లేకపోతే 6 అని అవుతుంది. కానీ కొట్టిన ప్రతి బాల్ 6, 4 అవ్వాలని మీరు అస్సలు అనుకోకండి. చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే రాబోయే రోజుల్లో మీరు ప్రతి విషయాల లోపల ఇది ఇలాగే జరగాలని అయితే అస్సలు అనుకోకండి. మీరు తప్పకుండా రాబోయే రోజుల్లో కుజుడికి సంబంధించిన దాన ధర్మాలు చేయాల్సింది 100%. కుజుడికి సంబంధించిన దాన ధర్మాలు చేసినట్లయితే మీకు హెల్ప్ అవుతుంది. లేకపోయినట్లయితే కొద్దిగా హెల్త్‌కి సంబంధించి కావచ్చు, ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు, లేకపోతే మీ హస్బెండ్‌కి సంబంధించిన విషయాలు కావచ్చు, కొద్దిగా నెగెటివ్ రిజల్ట్స్ చూసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. హాస్పిటల్ లోపల అడ్మిట్ కాకూడదు అని అనిపించినట్లయితే, మీరు గనుక డాక్టర్ గనుక ఉన్నట్లయితే చాలా ప్లస్ పాయింట్. మీకు రాబోయే రోజుల్లో మెడికల్ సీట్ వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కానీ ఎవరైతే సామాన్య వ్యక్తులు ఉన్నారో కుజుడికి సంబంధించిన దానం తప్పకుండా చేయండి. ప్రతిరోజు ఎర్రపప్పు మీ ఇంటికాడ ఉన్న ఆంజనేయ స్వామి దగ్గర 5 ముద్దలు పెట్టండి. 27 ప్రదక్షిణలు తప్పకుండా మీరు చేయడానికి ప్రయత్నించండి. కానీ ఈ కుజుడు 8వ స్థానంలో ఉండే వరకు ఎవరైతే తాంత్రికులు, ఎవరైతే మాంత్రికులు, ఎవరైతే అకల్ట్ సబ్జెక్ట్‌కి సంబంధించి కొద్దిగా ట్రీట్మెంట్ చేస్తున్నారో, నేర్చుకుంటున్నారో, పబ్లిక్‌కి చేస్తున్నారో అలాంటి వారు కొద్దిగా జాగ్రత్తగా. నేర్చుకునే వారికి ఇబ్బంది లేదు. ఎవరైతే పబ్లిక్‌కి డీల్ చేస్తున్నారో, వాస్తు డీల్ చేస్తున్నారో జాగ్రత్తగా.
చూసుకొని చేయండి, తొందరపాటు చేయకండి. అన్నీ మనం అనుకున్నట్టు ఎప్పుడు అసలు జరగవు. అని జరగాలని కూడా ఎప్పుడు అనుకోకండి. ఎందుకంటే మన బుద్ధి చాలా చిన్నది, భగవంతుడి బుద్ధి చాలా పెద్దది. మనం చాలా చిన్న వాళ్ళం ప్రకృతి లోపల. సో ప్రతిదీ మనం అనుకుని జరగాలని అస్సలు అనుకోకండి. ప్రతిరోజు కొద్దిగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడానికి ప్రయత్నించండి, మెడిటేషన్ చేయండి, ధ్యానం చేయండి. కానీ నది స్నానం చేసేటప్పుడు కొద్ది జాగ్రత్తగా, ట్రావెలింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా, దెబ్బలు చిన్న చిన్న తగిలే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రే నమః.